ఓకే చూడండి, మాణిక్య వీణ. మాణిక్య వీణ ఏంటో చూద్దాం. వీణ కాదు, వీణ మాత్రం కాదు, చూద్దాం. ఈ పాఠాన్ని ఎవరు రాశారంటే విద్వాన్ విశ్వం గారు రాయడం జరిగింది. అయితే ఆయన గురించి చెప్పుకునే ముందు అది చదవండి, ఆలోచించండి, చెప్పండి అని చూద్దాం. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ చిన్న కవిత ఇచ్చాడు అక్కడ, అలాగే పక్కన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఆ క్వశ్చన్స్ ఆన్సర్ మీరే కవిత విన్న తర్వాత మీరే రాసి నాకు సెండ్ చేయండి. అక్కడే రాసేయండి, ఏమో చిన్న చిన్నవి ఉంటాయి, చిన్న చిన్నవి రాయండి, మొత్తం ఎక్కువే రాయక్కర్లా. చూడండి, సౌందర్యం ఆరాధించేవాడా, కవితలో, శిల్పంలో, పురుగులో, పుష్పంలో, మెరుపులో, మేఘంలో సౌందర్యం ఆరాధించేవాడా, జీవించేవాడా, సుఖించేవాడా, దుఃఖించేవాడా, విహ్వలుడా, వీరుడా, శ్రమించేవాడా, వియోగి, యోగి, భోగి, యాగి, ఆలోచనలు పోయేవాడా, అనునిత్యం అన్వేషించేవాడా, చెట్టు, చెరుకు, గట్టు, పుట్ట, ఆకాశంలో, సముద్రంలో అన్వేషించేవాడా. ఇది ఎవరు రాశారండి? కవిత శ్రీశ్రీ గారు రాశారు. ఎవరి గురించి రాశారో మీకు అర్థమవుతుంది. ఎవరి గురించి? జంతువుల గురించి రాశారు, అంతేనా? ఎవరి గురించి? మనిషి గురించి రాశారు. మనిషి అలాంటి కూడా రాశారు. నెక్స్ట్ చూడండి, అంటే సౌందర్యాన్ని ఆరాధించేవాడా అలాగే మనిషి అనేవాడు కవితలో, శిల్పంలోని, పురుగులోని, పుష్పంలోని, మెరుపుల్లోని, మేఘంలోని అన్నింటిలోని కూడా సౌందర్యాన్ని ఆరాధిస్తాడట. అలాగే జీవించేవాడా అంటే ఎలాగాలో జీవించేవాడా, సుఖంగా ఉండేవాడా, దుఃఖపడేవాడా, విహ్వలుడా. విహ్వలుడు అంటే భయం చేత ఆ అవయవాలన్నీ కూడా స్వాధీనం తప్పిన వాడని అర్థం. భయం చేత అవయవాలన్నీ స్వాధీనం తప్పిన వాడిని విహ్వలుడు అంటారు. దానికి బాగా క్లుప్తంగా చెప్పాలంటే భయపడేవాడని అర్థం. నెక్స్ట్ వీరుడా, అలాగే ప్రేమించేవాడా అంటే అన్నింటినీ ప్రేమించేటటువంటి వాడా. ఇలా వియోగి, వియోగి అంటే అన్నీ అనుభవించేసిన వాడిని వియోగి అంటారు. అలాగే యోగి, భోగి, త్యాగి, ఆలోచనలన్నీ చేసేవాడా, అన్నిటినుకు ఏదో దానికోసం అన్వేషించేవాడా. అలాగే చెట్టులోను, చెరువులోను, గట్టు, పుట్ట, ఆకాశంలో, సముద్రంలో మొత్తం వేటిలోనే సరే అన్వేషించేవాడా. అంటే కదా ఇప్పుడు మనం రకరకాల స్పేస్లో వెళ్తున్నాం అంటే ఆకాశంలో అన్వేషిస్తున్నాం. అలాగే లోపల భూమి లోపల ఏమున్నాయో ఏంటి ఇవన్నీ చూస్తూ ఉంటాం, చదువుతారు కదా చరిత్రలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఏంటి ఇలాంటివన్నీ చూడు. నెక్స్ట్ ఇక్కడ పక్కన ప్రశ్నలు ఇచ్చాడు, వాటికి ఆన్సర్స్ మీరే చేసి నాకు సెండ్ చేయండి. నెక్స్ట్ పాఠంలోకి వెళ్ళే ముందు కవి గురించి రెండు చదువుకుందాం, చెప్పుకుందాం. నెక్స్ట్ ఫ్రంటే ఉందా? ఓకే సార్ చూడండి, ఎంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లా మారెను, ఎంతమంది కన్న తల్లి ఎందుకు ఎండిపోయాను. అంటే ఇది కవిత్వం అనమాట. అంటే పెన్నా నది కోసం ఇక్కడ పెన్నేటి పాట అని చెప్పేసి విద్వాన్ విశ్వం గారు రాశారు. అందులోంచి రెండు లైన్లు మనకి ఇవ్వడం జరిగిందనమాట. అని ఆవేదనతో పెన్నేటి పాటను సృష్టించిన మానవీయ కవి విద్వాన్ విశ్వం గారు. ఇలాగా ఆవేదనతో అంటే పెన్నా నది మీద ఆవేదనతో ఇక్కడ ఈ కవిత్వాన్ని రాయడం జరిగింది. సాహితీవేత్తగా, రాజకీయ నాయకునిగా, పత్రికా సంపాదనగా బహుముఖ దర్శనమిచ్చిన విశ్వం అసలు పేరు మేసరగంట విశ్వరూపాచారి. అయితే ఈయన సాహితీవేత్తగా అలాగే పత్రికా సంపాదన, రాజకీయవేత్తగా కూడా ఈయన పనిచేయడం జరిగింది. అలాగే ఈయన యొక్క అసలు పేరు ఏంటంటే మేసరగంట విశ్వరూపాచారి. ఈయన ఎక్కడ జన్మించారంటే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తరిమెల అనే గ్రామంలో 1915లో జన్మించారనమాట. 1987లో చనిపోవడం జరిగింది. ఈయన 1915లో జన్మించడం జరిగింది. అయితే ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరంటే లక్ష్మమ్మ అలాగే రామయ్య. విశ్వం గారు సంస్కృత ఆంగ్ల భాషలో బాగా పండితుడు. సంస్కృత భాషలోను అటు ఆంగ్ల భాషలో కూడా పండితుడు అనమాట. అయితే మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ సంస్కృత భాషలోని పలు గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. అలాగే ఈయన ఈ పత్రికలు అంటే మీజాన్ కానీ, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ఇలాంటి పత్రికల్లో అయినా పనిచేశారు. అలాగే సంస్కృత భాషలో ఉన్నటువంటి చాలా గ్రంథాలని తెలుగులోకి అనువదించడం కూడా జరిగింది. పత్రికా సంపాదకునిగా ఈయన అవి ఇవి, తెలుపు నలుపు, మాణిక్య వీణ వంటి శీర్షికలు అంటే పేర్లు అనమాట, వంటి శీర్షికలను భాషా సాహిత్యం,
సమాజం, నైతిక విలువలు తదితర అంశాలపై సంపాదకీయాలు రాశారనమాట. అంటే భాష, సాహిత్యం, సమాజం, నైతిక విలువలు ఇలాంటి వాటి కోసం చాలా సంపాదకీయాలు పేపర్లో రాయడం జరిగింది. అలాగే ప్రేమించాను అనే ఒక నవల కూడా రాశారు. ఒకనాడు, పెన్నేటిపాట అనే కావ్యాలు కూడా ఈయన రాయడం జరిగింది. విద్వాన్ విశ్వం కలం నుండి జాలువారినటువంటి ఇవన్నీ కూడా విద్వాన్ గారు రాసినటువంటి రచనలు అనమాట. తన సాహిత్య సేవకు కళాప్రపూర్ణ డీలిట్ పట్టాలు అందుకున్నారు. అలాగే ఈయన సాహిత్యానికి చేసినటువంటి కృషికి కళాప్రపూర్ణ అలాగే డీలిట్ పట్టాలు కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. ఓకే, పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఆంధ్రప్రభ వారపత్రికలో విద్వాన్ విశ్వం మాణిక్యవీణ శీర్షికన వ్యాసాలు, కవితలు రచించారు. ఆంధ్రప్రభ అనే వారపత్రిక అంటే వారం వారం వచ్చేటటువంటి న్యూస్ పేపర్ అనమాట. అంటే వీక్లీ వన్సే వస్తుంది. అయితే అందులో విద్వాన్ విశ్వం గారు మాణిక్యవీణ అనే పేరుతోటి వ్యాసాలు, కవితలు కూడా రాయడం జరిగింది. మాణిక్యవీణలో వీరు స్వీకరించని అంశం లేదని చెప్పవచ్చు. ఆ మాణిక్యవీణలో ఈయన తీసుకోలేనటువంటి అంశం అంటూ ఏది లేదు. అన్ని రకాల అంశాలని ఈయన తీసుకున్నారనమాట. మానవ జీవన ప్రస్థానంతో కళా, కవిత్వం పెనవేసుకున్నాయని, మనిషి నిరంతరం జ్ఞానాన్వేషి అని ఈ కవిత తెలుపుతుంది. అయితే ఈ కవిత ఏం తెలుపుతుందంట? మానవ జీవితంలో ప్రస్థానం ఏంటంటే మానవ జీవన ప్రస్థానం అంటే జీవనయానం, మన యొక్క జీవితం అన్నట్టు. మన యొక్క జీవితంలో కళ కానీ, కవిత్వాలు కానీ ఇవన్నీ కూడా మనతో ముడివేసుకున్నాయి. అలాగే మనిషి నిరంతర జ్ఞానాన్వేషి. ఎస్, అంటే మానవులు లాంటి వాళ్ళు నిరంతరం ఏదో కనిపెట్టాలి. ఏదోటి అక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఏంటి ప్రతిదీ కనిపెట్టాలనేసి కనిపెడుతూ ఉంటాడనమాట, అన్వేషిస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞానాన్వేషి అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ కవిత జ్ఞానాన్వేషణ అనే విషయం కవిత తెలుపుతున్నారు. మాణిక్యవీణను మీటి మానవీయ రాగాలను పలికించినటువంటి ఈ కవిత చారిత్రక ఘట్టాలని తరచి చూపి మనిషి శాశ్వతత్వాన్ని తెలుపుతుంది. మాణిక్యవీణని మీటి అంటే ఒక ఇన్స్ట్రుమెంటల్ అన్నమాట, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సో అలా మాణిక్యవీణ మీటి మానవీయ రాగాలని పలికించినటువంటి ఈ కవిత చారిత్రక ఘట్టాలను తరచి చూసి మనిషి శాశ్వతత్వాన్ని తెలుపుతుంది. చరిత్రలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తరచి చూసి మనిషి ఎంత శాశ్వతుడో, ఎలాంటి వాడో అని మనకి ఈ కవిత్వం ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. సాంకేతిక రంగంలోని అభివృద్ధిని మాత్రమే అభివృద్ధి అనుకుంటూ కళలను, సాహిత్యాన్ని ఉపేక్షిస్తుంది. అలాగే నేటి తరం ఎలా ఉంది? ఈ సాంకేతిక రంగంలోనే అభివృద్ధిని మాత్రం అభివృద్ధి అనుకుంటా. అంటే టెక్నాలజీ అభివృద్ధి చెందింది, అదే అభివృద్ధి అనుకుంటున్నాం. కానీ వేటిని మర్చిపోతున్నాం మనం? వేటిని పక్కన పెడుతున్నాం? కళలను పక్కన పెడుతున్నాం. కళల్ని, వీటి సాహిత్యాన్ని పక్కనే పెట్టేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కళలు ఏంటి? బుర్రకథ ఉంది, కూచిపూడి ఉంది, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, కోలాటం ఉంది. ఇవన్నీ కళలే కదా, ఇవన్నీ కళలు. సో వాటిని మనం పక్కన పెడుతున్నాం. అంటే ఇప్పుడు బుర్రకథ ఉందనుకోండి, బుర్రకథ ఎక్కడైనా వేస్తూ ఉంటే మనం వెళ్ళం. ఆ పక్కన ఏమైనా ఆర్కెస్ట్రాలు కానీ లేదంటే ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడికి పరిగెత్తుతారు. కానీ ఈ బుర్రకథ దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఉపేక్షిస్తారు నేటి తరం. ఇప్పుడు మన నేటి తరం వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ ఏంటి, దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. అలాగే కోలాటం, అక్కడ కోలాటం జరుగుతుంది అనుకోండి, ఇక్కడ ఏ సమంతానం లేకపోతే ఎవరో తీసుకొచ్చి ఏదో సెలబ్రిటీని తీసుకొచ్చి ఏదో స్పీచ్ ఇస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. కానీ కోలాటం చూడరు ఎవరు, అంతే కదా. అంటే ఇప్పుడు ఎవరు ఉపేక్షిస్తుంది అనమాట. నెక్స్ట్ తోలుబొమ్మలాట ఉంది. తోలుబొమ్మలాట ఎవరైనా చూస్తారా? తోలుబొమ్మలాట ఏమో ఈ సైడ్ తోలుబొమ్మలాట ఈ పక్కన పెట్టి ఆ పక్కనేమో ఏ ప్రభాస్ డ్యాన్సో లేదంటే ఏ చిరంజీవి డ్యాన్సులు పెట్టామనుకోండి, ఏం చేస్తారో అక్కడికే పరిగెత్తారు. ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్కి వీటికే పరిగెత్తారు తప్పితే కోలాటం కానీ లేదంటే కూచిపూడి నాట్యం కానీ ఎవరు చూడరు. మీరు కూచిపూడి ఇక్కడ ఎక్కడో పెడుతూ ఉంటారు మీకు ఉత్సవాలు అది, కానీ చూస్తారా? ఎవరు చూడరు. వాటి దగ్గరికి వాళ్ళు పక్కన ఎక్కడ ఒక ఏదో స్టేజ్ ఏర్పాటు చేసి 2 కుప్పు గంతులు వేస్తూ ఉంటే కుప్పు గంతుల దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ ఇవి మాత్రం చూడండి కళలు ఇప్పటి తరం ఏం చేస్తుందంటే కళలు ఉపయోగించేస్తుంది అన్నమాట. ఎవరు పట్టించుకోవట్లేదు వాటిని. ఈ టెక్నాలజీ బాగా అంటే కంప్యూటర్ సరే, ఇక్కడ ఏదో గేమ్స్ ఉంటాయి, కంప్యూటర్లో గేమ్స్ ఉండవు, లేకపోతే ఏవో ఓపెన్ చేస్తే రకరకాలుగా వస్తూ ఉంటాయి కదా. వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామంటే కళలకు అనేది ప్రాధాన్యత నేటి తరం ఇవ్వట్లేదు. మానవ జీవితంతో ముడివేసుకున్న కళలు, సాహిత్యం, అలాగే సాహిత్యం అంటే బుక్స్, పుస్తకాలు ఎవరైనా తీసి చదువుతారా? మనం చదువుకునే పుస్తకాలు మనం చదవం, ఇంకా ఏం చదువుతూ ఉంటారు, అంతేనా? అంతే కదా. అప్పుడు మీకు ఇచ్చిన సోషల్ సైన్స్, తెలుగు ఏం చదవరు. అవే చదవరు. ఇంక మంచి పుస్తకాలు ఏం చదువుతారు? చదవరు. మంచి పుస్తకాలు ఉంటాయి, ఇన్ని బుక్స్ ఉంటాయో. ఎప్పుడైనా బుక్ స్టాల్స్కి వెళ్ళి చూస్తే
తెలుసు. అక్కడ ఎన్ని రకరకాల మోటివేషనల్ బుక్స్ ఉంటాయి, చాలా చాలా మంచి మంచి బుక్స్ ఉంటాయి. కానీ అవి తీసి మనం ఒక్కసారి ఒక పేజీ కూడా చదవం, కొనేకొను ఇంకేం చదువుతాం. సో వాటి గురించి మనకు తెలియదు అలా అనమాట. సో ఇలా సాహిత్యం మీద కూడా మనం పెద్దగా పట్టించుకోవట్లేదు ఇప్పటి వాళ్ళందరూ కూడా, అంతా కంప్యూటర్ యుగం అయిపోయింది. సరే, అయితే మానవ జీవితంలో ముడివేసుకున్నటువంటి ఈ కళలు కానీ సాహిత్యం కానీ అనాదిగా సంక్రమించినటువంటి మన ఆస్తి అవే అని తెలుపుతూ విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడు అవుతాడని తెలపడం ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశం. పాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఉన్నటువంటి అనాదిగా సంక్రమించినటువంటి ఈ కళలు సాహిత్యం అనే ఆస్తి అది మనకి నిజమైనటువంటి అవే ఆస్తి అని చెప్పడంలోనే మనకి ఈ సంస్కృతిని చెప్పడం, అలాగే సంస్కృతిని గౌరవించడమే ఈ గౌరవించాలి అని చెప్పడమే ఈ పాఠం యొక్క, అలాగే మనిషి శాశ్వతుడు అని తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు చూడండి. అంటే ఈ పాఠం దేనికి సంబంధించిందంటే వచన కవితకి సంబంధించిన వచన కవిత అంటే ఏంటి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఈ పాఠ్యభాగం వచన కవిత అనే సాహిత్య ప్రక్రియ ఇది ఏంటంటే వచన కవితకు సంబంధించింది. పద్య గేయాల్లో ఉండే ఛందస్సుతో సంబంధం లేదు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పద్యాల్లోని గేయాలను ఛందస్సును ఉపయోగించి వాళ్ళు పద్యాలు గేయాలు రాస్తారు, కానీ దీంతో ఆ ఛందస్సుతో పనేమీ లేదు. వ్యవహారిక భాషలో రాసే కవితను వచన కవిత అంటున్నాను. అలాగే వ్యవహారిక భాషలో రాసేటటువంటి కవితను ఏమంటామంటే మనం వచన కవిత అని చెప్తూ ఉంటాం. చిన్న చిన్న పదాలు వాక్యాలతో ధ్వనిగర్భితంగా ఉండే కవిత వచన కవిత. వచన కవిత ఎలా ఉంటుందంటే చిన్న చిన్న పదాలు ఉంటాయి, ధ్వని గర్భితం అంటే మనకి కొంచెంగా రాగం తీసుకోవడం, పెద్దగా రాగాలవి ఏమి ఉండవు అనమాట, అంటే ధ్వని గర్భితంగా ఉంటుంది. ఈ పాఠం విద్వాన్ విశ్వం రచనా సంపుటిలో ఉంది. ఈ పాఠం ఎందులో ఉంటే విద్వాన్ విశ్వం గారు రచించినటువంటి రచనా సంపుటిలోంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రవేశకు చూద్దాం. ఆధునిక యుగంలో వచన కవిత ఒక ముఖ్యమైన సాహిత్య ప్రక్రియ. ఇది ఛందోబద్ధత లేని కవితా ప్రక్రియ. అలాగే ఆధునిక యుగంలో వచన కవిత అనేది ఒక ముఖ్యమైనటువంటి సాహిత్య ప్రక్రియ. ఈ వచన కవిత అనేది ఒక ముఖ్యమైన, ఇది ఛందోబద్ధత లేని కవితా ప్రక్రియ. దీనికి ఛందస్సుతో పనేమీ లేదు. సరళమైన పదాలతో ఇది ఎలా ఉంటుందంటే సరళమైన పదాలతోటి సహజమైనటువంటి మనం మాట్లాడేటటువంటి వాడుక భాషలోని సూటిగా భావాన్ని వ్యక్తం చేసేటటువంటి మన యొక్క భావాన్ని వాళ్ళు ఆ కవి తెలిపేటటువంటి భావాన్ని సూటిగా వ్యక్తం చేస్తారు ఎదుటి వాళ్ళు. ఆ విధంగా ఉంటుందన్నమాట ఈ వచన కవిత. వచన కవిత ద్వారా ఎందరో కవులు లోతైన భావాన్ని తేలిగ్గా అందించారు. అలాగే ఈ వచన కవిత ద్వారా చాలామంది కవులు తమ యొక్క లోతైనటువంటి భావాల్ని అందరికీ తేలికగా అందించడం జరిగింది. మానవ పరిణామంలో సౌందర్యాన్ని, కృషిని, సాధనా సంపత్తిని, తాత్వికతను విద్వాన్ విశ్వం ఎంత హృదయంగా చెప్పారో చూద్దామా. అయితే మానవ యొక్క పరిణామంలో ఉన్నటువంటి సౌందర్యం కానీ అంటే ఆ సౌందర్యాన్ని, అలాగే కృషిని, మానవుడు సాధించినటువంటి విజయాన్ని, వీటన్నిటినీ కూడా విద్వాన్ విశ్వం గారు చాలా బాగా చెప్పారు. అదేంటో చూద్దాం. చూడండి, మంత్రాలతో చింతకాయలు రాలినప్పుడు పద్య సంత్రసంతో చింతలు పారిపోతాయా? మంత్రాలతో చింతకాయలు రాలనప్పుడు పద్య సంత్రాసంతో చింతలు పారిపోతాయా? మంత్రాలతో చింతకాయలు రాలనప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, మంత్రాలతో చింతకాయలు మీరు వినే ఉంటారు సామెత, మంత్రాలతో చింతకాయలు రాలుతాయి ఏంట్రా అని. అంటే ఏమైనా ఎవరికైనా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జబ్బు చేసింది అనుకోండి, వాడిని ఎక్కడికో సాధు దగ్గరకు ఎక్కడికో తీసుకెళ్ళి ఆయన పూజలు చేసేసి లేదంటే ఏదో చేసి క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు కదా. అలా చేస్తారనుకోండి, వాడికి ఉన్నటువంటి రోగం నయం అయిపోతుందా? నయం కాదు కదా అని చెప్తున్నారు ఇక్కడ. అదే చెప్తున్నారు, ఇలాగా నయం కాదు. సంత్రాసంతో చింతలు పారిపోతాయా? అలా కాకుండా మంత్రాలతోటి వీటితోటి మంత్రాలు చదివితేనే లేదా పూజలు పునస్కారాలు ఇలాంటివన్నీ చేస్తేనే రోగాలు పోనప్పుడు సంత్రసాలంటే పద్యాలు దాటికి చింతలు పారిపోతాయా? అంటే పద్యాలు పాటలు అవన్నీ పాడుకుంటే వారికి ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయా? ఎవరన్నా బాధలో ఉన్నాడు వచ్చాడనుకోండి, వినదగునెవ్వరు చెప్పిన వినంతన వేగపడక వివరింపదగునని పాడేమనుకోండి, వాడి కష్టాలు తీరిపోతాయా? తీరిపోవాలి చెప్తున్నారు కదా. అంటే అది అలా అనమాట. అయితే అలా ఆ చింతల్లో ఉన్నవాడిని, కష్టాల్లో బాధల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి రెండు పద్యాలు విసిరితే వాడు వేరే విధంగా ఉంటుంది. సరే,
సో అంటే వాడికి ఉన్నటువంటి కష్టాలు తీరిపోవు అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. మంత్రాలతో చింతకాయలు రాలవు, అలాగే పద్యాలతోటి వీటితోటి చింతలు అనేవి, చింతలు అంటే సమస్యలు, వాడికి ఉన్నటువంటి సమస్యలు కానీ బాధలు కానీ ఇవేమీ తీరిపోవు. యంత్రాలతో జబ్బులు నయం కానప్పుడు తంత్రాలతో సమాజ రుగ్మతలు దారికి వస్తాయా? యంత్రాలతో జబ్బులు నయం కానప్పుడు యంత్రాలతోటి, యంత్రాలంటే మిషన్లతోటి, మిషన్లు ఉపయోగించి జబ్బులు కానప్పుడు అంటే చాలా కొన్ని జబ్బులు ఉంటాయి, అవన్నీ కూడా యంత్రాలతో నయం కావు. అంటే యంత్రాలు ఏంటి, హాస్పిటల్లో ఉంటుంటాయి కదా, అన్నీ నయం కావు, అన్ని జబ్బులు నయం కావు, కొన్ని జబ్బులు మాత్రమే నయం అవుతాయి. తంత్రాలతో సమాజ రుగ్మతలు దారికి వస్తాయా? రుగ్మతలు అంటే జబ్బులు అమ్మ. ఇవి మీకు మీనింగ్ వస్తుంది, మీనింగ్లు పడతాయి, ఎగ్జామ్స్లోకి వస్తాయి. రుగ్మతలు అంటే జబ్బు అనమాట. ఇక్కడ సమాజ రుగ్మత, ఇక్కడ ఉన్నటువంటి మీనింగ్ సమాజ రుగ్మతలు అంటే సమాజ సమస్యలు అని అర్థం. మీకు రుగ్మతలు అంటే జబ్బులనే రాయాలి, అక్కడ ఇస్తాడు వాడు. తంత్రాలతో అంటే మాయ మాటలతోటి, తంత్రాలంటే మాయ మాటలతోటి సమాజంలో ఉన్నటువంటి సమస్యలు దారికి వస్తాయా? అంటే రకరకాల సమాజం చాలా సమస్యలతో కొట్టుమిట్లాడుతుంది. వరకట్ల సమస్య అవ్వచ్చు, లేకపోతే వేరే 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 చాలా సమస్యలు ఉన్నాయి, అవునా? లేకపోతే నైతిక విలువలు, రకరకాల అన్యాయాలు, అధర్మాలతోటి మన సమాజం అంతా కూడా కూరుకుపోయింది. అయితే వాటికి మాయ మాటలు చెప్తే అంటే అవి తీరిపోతాయి, ఇవి తీరిపోతాయి అని మనం చెప్తే తీరిపోతాయి సమస్యలు? తీరిపోవు. అలా తీరిపోవు కదా. అంటే అనవచ్చు, అవునని కొందరితో అనిపించవచ్చు. అలా కొంతమంది అంటూ ఉంటారట, అవునని కొందరితో తీరిపోతాయని చెప్పేసి కొందరితో కూడా అనిపించవచ్చు అని ఇక్కడ కవిగా చెప్తున్నారనమాట. నెక్స్ట్, పొట్టలోని పొట్ట కురుపుతో సంఘం కట్టెదుట కలవల పడిపోతుంటే నెట్టను రోదస్సులోనికి కట్టలు కట్టుకొని పోయేదేమిటని అంటే అనవచ్చు, అవునని కొందరితో అనిపించవచ్చు. పొట్ట కురుపుతో సంఘం కట్టెదు కలవల పడిపోతుంటే పొట్టలోని పురుగు అంటే పురుగు అంటే ఇక్కడ ఏంటంటే పొట్టలో పురుగు అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి ఒక వ్రణం అనమాట. అంటే క్యాన్సర్ కాయ. ఇక్కడ మీనింగ్ అది పొట్టలోని పురుగు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అనేకమైనటువంటి అసమానంతో ఉందని అర్థం. ఇక్కడ అంటే పొట్టలోని పురుగు అంటే ఇక్కడ సమాజం అనేది అనేకమైనటువంటి అసమానంతో కూడుకుని ఉంది. సమాజం అంతా కూడా అనేకమైనటువంటి అసమానంతో కట్టెదుటి కలవరపడిపోవడం అంటే భయపడ్డం. కట్టెదుట అంటే మన కళ్ళ ఎదుటే ఈ సమాజం అనేది అనేకమైనటువంటి అసమానాలతోటి భయపడిపోతూ ఉంది. అలా ఉన్నప్పుడు అనేక అసమానతలు, అనేక సమస్యలు, చాలా సమస్యలు మన సమాజంలో ఉన్నాయి. అవి పెట్టుకుని ఏం చేస్తున్నారంట, నెట్ట నిలువున రోదస్సులోకి కట్టలు కట్టుకొని పోయేది ఏమిటని. నెట్ట నిలువున అంటే గుంపులుగా రోదస్సులోనికి అంటే స్పేస్లోకి, ఆకాశంలోనికి కట్టలు కట్టుకుని దూసుకుని పోయి ఏం చేస్తున్నారో, ఇన్ని సమాజం రకరకాల సమస్యలతోటి కొట్టుమిట్టాడుతుంటే కొంతమంది ఏం చేస్తున్నారు, స్పేస్లోకి రాకెట్లని లేదా మనుషులని ఇలా వెళ్తున్నారు. అక్కడికన్నా ఇక్కడ ప్రాబ్లమ్స్ని, ఇక్కడ సమస్యల్ని సాల్వ్ చేయకుండా, దాన్ని పరిష్కరించుకోకుండా ఏం చేస్తున్నారు, వీటిలోకి ఈ స్పేస్లోకి రాకెట్లని లేకపోతే మనుషులని, కుక్కలని వీటిని పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు? ముందు ఈ సమస్యలు పరిష్కరించుకుని అప్పుడు ఆ పనులు చేసుకోవాలి. కానీ సమాజం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా సరే నీవు ఎక్కడికి స్పేస్లోకి వీటిని పంపిస్తున్నావు అని ఇక్కడ కవిగా అలా అని చెప్పేసి కొందరు అననువచ్చు అంట, కొందరితో ఆ విధంగా అనిపించనువచ్చు అని ఇక్కడ కవి గారు తెలియజేస్తారు. ఇక్కడ చూడండి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్ మీరు అక్కడే రాసిన చిన్న ఆన్సర్స్ వస్తాయి, అక్కడే రాసిన టెక్స్ట్ బుక్లో. ఓకేనా? నెక్స్ట్, ఓకే చూడండి. మనిషి కనిపించినప్పుడే వాని అందచందాలు చవికొన్నాడు. మనిషి కనిపించినప్పుడే అంటే మనిషి పుట్టినప్పుడే, కళ్ళు తెరిచినప్పుడే ప్రకృతిలో అందుకనే ముఖ్యంగా వదిలేసిన సరే, ప్రకృతిలో ఉన్నటువంటి అందచందాలని చదువుకున్నాడు, అనుభవించాడు. అంటే చదువుకోవడం అంటే అనుభవించాడు. అంటే మనిషి పుట్టగానే ప్రకృతిలో ఉన్నటువంటి అందచందాలన్నింటినీ కూడా అతను అనుభవించాడు. ఆనాడే ప్రకృతిని అధీనం చేసుకోవడానికి అందరి రంగులను రవళని అనుకరించడానికి కూడా ఆయత్తమైనాడు. అలాగే ఆనాడే అతను పుట్టినప్పుడే, అతను ఉన్నప్పుడే ఆధీనం చేసుకుని అంటే లొంగ తీసుకున్నాడు. ఆ ప్రకృతిని అందరినీ కూడా లొంగ తీసుకోవాలనుకున్నాడు.
అలాగే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ రంగుల్ని, అలాగే రవళులు అంటే ధ్వనులు, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ధ్వనులు ఇవన్నీ కూడా అతను అనుసరించడానికి కూడా ఆయత్తమయ్యాడు. ఆయత్తం అవడం అంటే సిద్ధం అయ్యాడు అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో మానవుడు ఏం చేశాడు, పుట్టగానే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి అందచందాలు కానీ, అందులో ఉన్నటువంటి ధ్వనులు కంటే, ధ్వనులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి, పక్షులు ఇలాంటివన్నీ కిలకలు రావాలు వస్తూ ఉంటాయి కదా, అవే ధ్వనులు. వీటన్నిటిని కూడా అనుకరించడానికి ఆనాడే మానవుడు సిద్ధమయ్యాడు. గుహల్లో నివసించేవాడే గోడలపై గుర్రాలు జింకలు గీసుకున్నాడు. గుహల్లో నివసించినాడే అంటే పూర్వకాలంలో ఆది మానవుడు ఎక్కడ ఉండేవాడు, కొండ గుహల్లో ఉండేవాడు. అవునా, ఈ కొండ గుహల్లో ఉన్నాడు. గోడలపై గుర్రాల బొమ్మలు ఎక్కడ ఉన్నాయి, అంజంతా గుహల్లో ఉన్నాయి కదా, గోడలో గుర్రాల బొమ్మలు కానీ, జింకల బొమ్మలు కానీ అవి అప్పుడే గుహల్లో నివసించేటప్పుడే తీసుకున్నాడు అని చెప్తున్నారు. కాడు వీడనప్పుడే మూడులు చిగురించేలా పాడడం ఆరంభించినాడు. గులకరాల ములుకుల మీదే గొబ్బున గాలికి కట్టినాడు. కాడు వీడనప్పుడే, కాడు అంటే అడవి అనమాట. అంటే అడవిలోంచి ఊళ్ళోకి రాకముందే, అంటే ఒకప్పుడు ఇక్కడ ఉండేవాడు, అడవి ప్రాంతాల్లో ఉండేవాడు కదా. అంటే అడవి నుంచి అంటే ఇంకా అతను మార్పు చెందకముందే మూడుల్లా చివరించేలా, అంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు మూడుల్లా చివరించేలాగా పాటలు పాడడం ప్రారంభించాడు. అంటే మూడులుగా ఉన్నటువంటి చెట్లు చిగురించే విధంగా పాటలు పాడాడంట. ఒకప్పుడు సంగీతం అంటే ఏంటి, ఒకప్పుడు సంగీతం పాడితేనంట రకరకాల జబ్బులన్నీ నయమైపోయేవాడు. అప్పట్లో ఉన్నటువంటి సంగీతం వింటే. ఇప్పుడు సంగీతం వింటే లేని జబ్బులు వచ్చేస్తున్నాయి. అవునా, చూడండి, సంగీతం వాడు పాట పాడుతున్నాడు కానీ వాడు ఏం పాడుతున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. ఓన్లీ మ్యూజిక్ ఒక్కటే వినిపిస్తుంది. అవునా, ఒక్క మ్యూజిక్ మాత్రం వినిపిస్తే వాడు ఏం పాడుతున్నాడో, వాడి లిరిక్స్ ఏంటో ఏమో అర్థం కావట్లేదు అనమాట. చూడండి, ఏదో సాంగ్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ టైమ్ టు పార్టీనో రావే ఓ చెరియా, అదేంటి అసలు, దానికి ఏమైనా మీనింగ్ ఉందా? ఇట్స్ టైమ్ టు పార్టీ రావే చెరియా అంటే పార్టీ చేసుకోవడానికి టైం అయింది రామ్మా అని అంతేనా? దానికి ఏమైనా మీనింగ్ ఉందా? దానికి జబ్బులు ఏమైనా పోతాయా? లేని జబ్బులు వచ్చేస్తాయి. అవునా, అలా కాకుండా చక్కగా సినిమాలో కాకుండా పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే. అవునా, అంటే పిల్లలు దేవుడు చల్లని వాళ్ళు, వాళ్ళకి కళ్ళకపట ఏమీ తెలియదని చెప్తున్నా అంటే మనకు అర్థమవుతుంది. ఇదేంటి ఇట్స్ టైమ్ టు పార్టీనో రావే ఓ చెల్లి అంటే ఎలా తెలుస్తుంది చెల్లి? సో అంటే ఆ పాట వింటే చక్కగా మూడు బారిపోయినటువంటి చెట్లు కూడా చిగురించేవన్నమాట అప్పట్లో సంగీతం. ఇప్పుడు ఏంటంటే లేని జబ్బులు వచ్చేస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా జబ్బులతోటి ఇదైపోతున్నాడు అనమాట. అంటే రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి. అంటే అప్పుడు సంగీతానికి ఇప్పుడు సంగీతానికి అదనమాట. అంటే అప్పట్లో సంగీతం ఏంటంటే మూడు బారిపోయినటువంటి చెట్లు కూడా చిగురించేవి. ఇప్పుడు చక్కగా పచ్చగా ఉన్న చెట్లన్నీ కూడా ఆకులు రాలిపోతాయి. అర్థమైందా? ఆ సంగీతం పెట్టింది. ఓకే, జస్ట్ ఫర్ ఫన్. నెక్స్ట్, గులకరాల ములుకుల మీదే గొబ్బున కాలికి గజ్జెగట్టి కట్టినాడు. అలాగే గులకరాల ములుకుల మీదే అంటే గులకరాల ములుకుల భాగం అంటే కఠినమైనటువంటి రాళ్ళు అనమాట. అంటే బాగా ఇప్పుడంటే మనకు రోడ్లు సాఫ్ట్గా ఉన్నాయంటే అప్పట్లో రోడ్లు లేని టైంలో అనమాట అని అర్థం అక్కడ. అంటే గులకరాళ్ళ మీదే, ఆ రాళ్ళ మీదే తను గొబ్బున అంటే శీఘ్రంగా అంటే వెంటనే కాలికి గజ్జి కట్టుకుని అక్కడ అతను నాట్యం కూడా చేశాడు అని అర్థం. అంటే కూచిపూడి, భరతనాట్యం లాంటి నాట్యాలు చేశాడు. అప్పట్లో అవే ఉండేవి అంతేనా. ఇప్పుడంటే పరుగులే, అక్కడి నుంచి అక్కడ దూకడమే, ఆసనాలే. ఇప్పుడు డ్యాన్సులు ఏంటి ఆసనాలు. అప్పుడు డ్యాన్స్ ఆసనాలు కాదు. మీరు ఒకసారి సరిగ్గా కనిపెడితే తెలుస్తుంది. డ్యాన్స్ అంటే ఆసనాలు వేస్తున్నారు. ఓకే, నెక్స్ట్, జస్ట్ ఫర్ ఫన్. నెక్స్ట్, దిక్కులు పిక్కటిల్లేరా భీకరించుటే కాదు మొక్కలు నిక్కి చూచేలా చక్కని నొక్కులతో చిక్కని పదాలు పాడుకున్నాడు. ఓకే, దిక్కులు పిక్కటిల్లేరా అంటే పిక్కటిల్లడం అంటే భయపడవడం అనమాట. దిక్కులన్నీ కూడా భయపడే విధంగా గేంకరించుటే కాదు, అంటే గేంకరించడం అంటే అరవడం. దిక్కులు పిక్కటిల్లేలాగా అరవడమే కాదు, మొక్కలు నిక్కు చూసేలా చక్కని నొక్కులతో చిక్కని పదాలు పాడుకున్నాడు. మొక్కలు సైతం నిక్కి చూసేలా అంటే తల ఎత్తి చూసేలా, నిక్కు చూడడం అంటే తల ఎత్తి చూడడం అనమాట. తల ఎత్తి చూసేలాగా చక్కనైనటువంటి పదాలతోటి నొక్కులు అంటే అందమైనటువంటి వంకలు సవరిస్తూ అనమాట. అంటే చక్కనైనటువంటి వంపులతోటి చక్కనైనటువంటి పదాలతోటి పాటలు పాడుకున్నాడు. చక్రం కనుక్కున్న రోజంతా చరిత్రలో ప్రముఖ దినము. చరచరా 4 గీతలతో ఓ ఆకారం పెరిచిన రోజు అంటే ప్రముఖం. నిప్పును కనుక్కున్న నాడెంత శుభదినము. అలాగే చక్రం కనుక్కున్న రోజంతా చరిత్రలో ప్రముఖ దినము. చక్రం అంటే మనకి ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే ముందు చక్రం
వాళ్ళు ఇప్పుడు వాహనాలు ఇవన్నీ కూడా ఈ చక్రం కనుక్కోవడం వల్లే కదా. ముందు ఆదిమానవుడు ఏం కనిపెట్టాడంటే చక్రమే కనుక్కున్నాడు నిప్పు తర్వాత, అవునా? సో ఈ చక్రం కనుక్కున్నప్పుడు ఎంత శుభదినమో, మొత్తం మానవ జీవితానికి మానవ లోకానికి ఎంత శుభదినమో. చరచర 4 గీతలతో ఓ ఆకారం గీసే 4 గీతలు అంటే అక్షరం. ఆకారం అంటే అక్షర ఆకారం అన్నమాట. ఒక ఆకారాన్ని అక్షర ఆకారాన్ని కనిపెట్టినటువంటి రోజు కూడా అంతే ప్రముఖం. చక్రం కనిపెట్టిన రోజు ఎంత ప్రముఖ దినమో, అక్షరాలు కనిపెట్టినటువంటి దినం కూడా అంతే ప్రముఖము. నిప్పును కనుక్కున్న నాడెంత శుభదినము. అలాగే నిప్పును కట్టుకున్నప్పుడు అంటే ఫస్ట్లో ఏంటి, ఆదిమానవుడికి నిప్పులు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. పచ్చి మాంసం తినేసేవాడన్నా, జంతువులు వేటాడాడు, దాన్ని తీసుకుని తినేయడు, ఇంతే. చూసారు ఎప్పుడన్నా అలాంటివి? డిస్కవరీలో చూపిస్తారు కదా. ఆదిమానవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. డిస్కవరీలో ఒకడు ఉంటారు కదా, ఒకడు ఉంటారా నేషనల్ జాగ్రఫీలోనా, అదే ఆదిమానవుడు ప్రతిరూపం అనమాట. సరే, అయితే ఆదిమానవుడు లాగా ఇప్పుడు అతను చూడండి, పచ్చి అక్కడ పాము దొరికితే పాము తినేస్తాడు, తేడు దొరికితే తేడు తినేస్తాడు. ఒకప్పుడు ఆదిమానవుడు కూడా అంతే. జంతువులు అంటే పాపం ఆదిమానవుడు కొంచెం బెటర్. అయితే ఈ వేటాడు జింకల్ని వీటిని వేటాడి వాటిని తినేవాడు. కానీ ఈ ఆదిమానవుడు ఏంటంటే పాముల్ని తేళ్ళని చెరువుల్ని తింటూ ఉంటాడు. సరే, సో అంటే 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 ఇప్పుడు ఆదిమానవుడు మీకు తెలియదు కాబట్టి అతను చూస్తే మీకు సరిపోతుంది, మీకు ఎగ్జాంపుల్గా ఉంటుందన్నమాట, బాగుంటుంది. సరే, ఓకే, జస్ట్ ఫర్ ఫన్. ఓకే, ఆదిమానవుడు అప్పట్లో ఏంటంటే వేటాడి పచ్చి మాంసం తినేవారు. వారికి రుచి అది ఏమీ తెలియదు. తర్వాత కొంతకాలం అయ్యేసరికి రాపాడించిన తర్వాత నిప్పు పుట్టింది. ఆ నిప్పులో మళ్ళీ కాల్చుకుని తినడం మొదలుపెట్టాడు అన్నమాట. ప్రతి వస్తువుని ఇప్పుడు కాల్చుకుని తినడం కన్స్టపోయి అంటే వేటాడి జంతువుని దాన్ని కాల్చేసుకుని తినేవాడు అనమాట. అలా తినేవాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ వస్తుంది డిస్కవరీలో, వాళ్ళు కాల్చుకుని తింటారు. అంటే పరిణామక్రమం చూపిస్తారు అనమాట. అక్కడ ఆదిమానవుడు ఆ విధంగా ఉండేవాడు, వీళ్ళు తర్వాత వీళ్ళు ఇలా ఉన్నారు. సో అలా అనమాట. నెక్స్ట్ అలా అనమాట. సరే, ఓకే, లెసన్లోకి వచ్చేది. ఇలాగా తర్వాత ఈ రుచి తెలుసుకున్నాడు. అలా కాల్చుకుని తినడం, ఇప్పుడు ఉడకబెట్టుకుని తినడం, ఇలా ఇప్పుడు మనం కర్రీస్ వరకు వచ్చేసాం అనమాట. రకరకాల వెరైటీ కర్రీస్ వరకు వచ్చేసాం అనుకోండి, అది వేరే విషయం. సో నిప్పులు కనుక్కున్నాడు కూడా అంతే శుభదినము. తప్పటడుగులు మాని తాండవం చేసినాడు, అంతే శుభదినము. నిప్పులు కనుక్కున్నప్పుడు ఎంత శుభదినమో, తప్పటడుగులు మాని రకరకాల తప్పటడుగులు మానేసి తాండవం అంటే లయబద్ధంగా నాట్యం చేయడం కూడా, నాట్యం చేసిన రోజు అంతే శుభదినం. నెక్స్ట్ ఈ లెసన్లోనమ్మా అదే ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్లోంచి మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ రాకుండా అస్సలు ఉండదు. ఈ లెసన్లో కంపల్సరీ వస్తుంది. కాబట్టి ఇందులో ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది, చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. అంటే చక్రం కనుక్కున్నప్పుడు ఎలాంటి శుభదినం ఏంటి, ఏ రోజు శుభదినాలు అన్నాడు కవి అని అడుగుతూ ఉంటాడు. ఆ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటే ఇప్పుడు మీరు లెసన్ విన్నారు, అది రాస్తే సరిపోదు. అంటే అది రాస్తే అంటే డిస్కవరీలో ఆదిమానవుడు తర్వాత పరిణామం చెందిన అవి కాదు. అంటే మీ పని కోసం చెప్పాను అంతే, జస్ట్ అంటే మీరు ఎగ్జాంపుల్కి అన్నమాట. ఓకే, నెక్స్ట్ నేనంటే నువ్వు ఆన్సర్ చదివితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కిలకిలను మాని కలభాషలు నేర్చుకున్న రోజు, అలతి మాటలతో పదాలు అల్లుకున్న రోజు, కలమధాన్యం పండించుకున్న రోజు, ఫలాలను పండించుకున్న రోజు, అన్నీ గొప్ప రోజులే. ఏవి గొప్ప రోజులో చెప్తున్నాడు. కిలకిలను మాని కలభాషలు నేర్చుకున్న రోజు. అప్పట్లో ఏంటంటే కిలకిలమని మాట్లాడుకుంటూ ఉండేవాడు, భాష లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాహుబలిలోని అది తెలుగు భాష మాట్లాడతారు కదా, అలాగనమాట. అలాగా కిలకిలమని మాట్లాడుకుంటూ ఉండేవారు అన్నమాట. అంటే అప్పుడు భాష లేదు. అయితే తర్వాత ఏమైందంటే తర్వాత కాలం గడిచే కొద్ది ఏమైందంటే చక్కగా మాట మాట్లాడడం. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతాం అలా చక్కగా అందంగా మాట్లాడడం నేర్చుకున్నారనమాట. అలా నేర్చుకున్న రోజు అలటి మాటలతో, అంటే అలటి మాటలు చిన్న పదాలని, చిన్న పదాలతోటి పద్యాలు అనుకున్న రోజు. అంటే పద్యాలంటే జానపదాలను నేర్చుకున్న రోజు. జానపద గీతాలు చూపిస్తున్నారు కదా, ఎక్కువగా పాడుతున్నారు. అవ్వ అంటీలు ఎలా వస్తున్నారు చూపిస్తున్నారు ఎక్కువగా, వాళ్ళ చేత పాడించుకుంటున్నారు. జానపద గీతాలు ఇప్పుడు లేవు కదా అప్పట్లో. సరే, అలాంటి జానపదాలు అల్లుకున్న రోజు. కలమధాన్యం పండించుకున్న రోజు. కలమధాన్యం అంటే వరి ధాన్యం, వరి పంటల్లో పండినటువంటి ధాన్యం అంటే వరి పండించుకున్న రోజు. కళలను పండించుకున్న రోజు. అంటే కళలు పండించుకోవాలంటే కళలు నేర్చుకోవడం. అంటే అన్నీ నేర్చుకున్నాడు. డాన్స్ నేర్చుకున్నాడు, పాడడం నేర్చుకున్నాడు,
అలా అన్ని రకాలు నేర్చుకున్న తర్వాత కళలు అంటారు. ఇలా కళల్ని నేర్చుకున్న రోజు అన్ని గొప్ప రోజులే. ఇవన్నీ ఏంటి, అన్నీ కూడా గొప్ప రోజులే అనమాట. మానవ చరిత్ర అన్ని అసాధారణ పర్వదినాలే. అలాగే మానవుని యొక్క చరిత్ర అన్నీ కూడా అసాధారణమైనటువంటి దినాలే, అన్ని అసాధారణమైనటువంటి రోజులే, అంటే చాలా గొప్ప రోజులు. అలా 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 కలగలిపి పెనవేసుకొని కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం, కలతలతో తన్ను నడిపింపగా, అలాగే ఆ విధంగా అలా అలా అంటే అలా అలా మెలికి వేసుకుని ఈ కళలు కానీ, కవితలు కానీ, లేదా విజ్ఞానం అంటే శాస్త్ర విజ్ఞానం, ప్రజ్ఞానం అంటే తెలివితేటలు, ఇలా ఈ శాస్త్ర విజ్ఞానం కానీ, తెలివితేటలు కానీ వీటన్నిటితోటి చక్కగా మానవుడు అనేవాడు తీర్చిదిద్దబడ్డాడు. మిన్నులు పడ్డ చోటు నుండి తిన్నగా ఎదిగి మిన్నంటుకుంటున్న చిన్నవాడు మానవుడు, చిరంజీవి మానవుడు, చిరంతనుడు మానవుడు. అలాగే మిన్నులు పడ్డ చోటు నుండి ఆకాశం కొంచెం దూరం నుంచి చూస్తే ఆకాశం కింద కనపడినట్టు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి దూరం నుంచి మనం ఎక్కడి వరకు వెళ్ళిపోయామో మిన్ను అందుకున్నాం, ఆకాశాన్ని అందుకుంటున్నామంట. అంటే మనం వెళ్తలేదు, నేను వెళ్ళట్లేదు, మిగిలిన వాళ్ళు వెళ్తారు, స్పేస్లోకి వెళ్ళి వాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళు వెళ్తున్నారని అర్థం. అంటే కొంతమందిని పంపిస్తూ ఉంటారు కదా, అంటే మనం భూమి మీద ఉన్న వాళ్ళే ఆకాశం వరకు మనం వెళ్తున్నాము. అలా అంటే వెళ్తున్నాడు మానవుడు. ఎలాంటి వాడు? చాలా చిన్నవాడు. మానవుడు అనేవాడు చాలా చిన్నవాడు, కానీ ఆకాశాన్ని అంటుతున్నాడు. అలాగే చిరంజీవి మానవుడు. చిరంజీవి అంటే ఎల్లకాలం జీవించేవాడు, అంటే చావు లేదన్నమాట అప్పుడు. అలాగే చిరంతనుడు అంటే ప్రాచీన కాలం నుంచి ఉండేటటువంటి మానవుడు. అనాదిగా నడుస్తున్నటువంటి ఈ మహాప్రస్థానంలో, అనాదిగా అంటే చిరకాలం నుంచి, ఎప్పటి నుంచో చిరకాలం నుంచి నడుస్తున్నటువంటి ఈ మహాప్రస్థానంలో, ఈ జీవన యాత్రలో, మహాప్రస్థానం అంటే జీవన యాత్ర, అంటే ఈ జీవన మార్గంలో ఎప్పటి నుంచో సాగుతున్నటువంటి ఈ మహాప్రస్థానంలో అతగాని మొదలైన జతలు కళా, కవిత, విజ్ఞానం ఇలాంటి ఈ జీవనయాత్రలో మానవుడు మొదలైనటువంటివి ఏంటంటే ఆయన మానవుడి యొక్క జతలు ఏంటంటే కళ, విజ్ఞానము, అలాగే విజ్ఞానం అంటే తెలివితేటలు. ఇవన్నీ కూడా మానవుని మొదలైనటువంటి కళలు. వానితో నడిచేవి, మానవుడితో ఇవన్నీ నడుస్తున్నాయి, వాణిని నడిపించేవి అవే. అలాగే మానవుని నడిపించేవి కూడా అవే కళా, కవిత, ఇవే కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం అన్నీ కూడా ఇవే అని ఇక్కడ మనకి కవి గారు తెలియజేయడం జరిగింది. ఓకే, లెసన్ కూడా అయిపోయింది. మీకు హోంవర్క్ ఇస్తాను. లాస్ట్ క్లాస్లో మనం హోంవర్క్ ఏం చేసుకున్నాం? మా ప్రయత్నం ఫస్ట్ క్వశ్చన్ అయిందా? మా ప్రయత్నం అవి ఇచ్చేది రైటింగ్ అవి రీడింగ్ వర్క్ ఏమి ఇవ్వలేదా? రీడింగ్ వర్క్ ఇచ్చాను, మీరు రాగారు కదా. అదే పీఠిక, మా ప్రయత్నంలో పీఠికనా? అందులో క్వశ్చన్స్లో రండి. ఇందులో కూడా క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మాయి, కొంచెం ఇదిగా కనిపిస్తాయి కానీ చాలా ఇంపార్టెంట్. సంపాదక మహిళల పుస్తకాన్ని ఎందుకు తీసుకురావాలనుకుంటున్నాను? సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీల గుర్తింపు దొరకదు, దీంతో మీరు ఎగిపోతారా ఎందుకు? ఆ క్వశ్చన్ రీడ్ అంటే ఒకే క్వశ్చన్ ఇస్తున్నాను. అందుకే ఇందులో ఈ లెసన్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. ఏ క్వశ్చన్ వస్తుంది సార్? చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన, అది ఇందులో ఏదో క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది, బాగా ఇంపార్టెంట్. సరే అండి, ఈ ఫస్ట్ క్వశ్చన్ రీడ్ చేసి చూడకుండా రాసి నాకు సెండ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.